వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భౌతికంగా లేనప్పటికీ ఆయన అందించిన భారత రాజ్యాంగం రూపంలో దేశ ప్రజల్లో నేటికి జీవిస్తున్నారు। సమాన హక్కుల కోసం తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో చిలుక రమేష్, పిట్ల సతీష్, గుడిసె మనోజ్, జింకా శ్రీధర్, సుంకపాటి వినయ్, మల్లారం హరీష్, నేదూరి రాజు, నేదూరి శ్రీకాంత్, నాగేష్, రాము తదితరులు పాల్గొన్నారు। ఈ దేశ ప్రజలందరికీ కూడా ఈ రోజు వారి గురించి మాట్లాడుకునే అవకాశం కలిగింది। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో ఒకటి చెప్తా ఉన్నాం, అణగారిన కులాలకు స్వేచ్ఛ కావాలి। అణగారిన కులాలు పోరాటం ఏ విధంగా చేస్తా ఉన్నారో ఆ పోరాటం కావాల్సి నీకు కుర్చీ కావాలి, ఆ కుర్చీలో రాజ్యాధికారులు భాగస్వామ్యం కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు। ఇలా ఈ బహుజన సేన అభినయిస్తా ఉన్నా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఆయన రచన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా వీరందరూ కృషి చేస్తున్నందుకు నేను ఉదయపూర్వక వారికి ఈ వేదిక ద్వారా ఈ వర్ధంతి వేదిక ద్వారా ఉదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుతా ఉన్నా। జై భీమ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్తున్నా। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। మరి ఆయనకు ఘనంగా నివాళి ఎప్పుడు అంటే ఆయన సూచించిన మార్గంలో దేశ ప్రజలందరూ నడిచినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది। కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడు కూడా ఒక ప్రాంతానికి, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు। యావత్ భారతదేశానికి అమూల్యమైన భారత రాజ్యాంగాన్ని అందించి మహాగ్రంథాన్ని అందించిన మహనీయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దళిత బహుజన మేధావులందరికీ మరి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి తెలపడం జరిగింది। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భౌతికంగా దూరమై 69 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు రాజ్యాంగం రూపకంగా నేటికి జీవించే ఉన్నాడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని అందించాలని చెప్పేసి దేశ ప్రజల శ్రేయస్సు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి ఇంత విశాలమైన భారతదేశాన్ని అందించినందుకు వారికి బహుజన సేన తరపున మరియు సమాజం పట్ల వారికి హృదయపూర్వక ఘన నివాళి తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిలుక రమేష్ అన్న గారికి మరియు గుడిసె మనోజ్ కుమార్ గారికి మరియు సతీష్ అన్న గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। జై భీమ్।